మీరెప్పుడైనా ఒక మనిషి శరీరానికి చెంచాలు, ఇనుప రేకులు, గొలుసులు అలా అంటుకుపోతుంటే చూసారా? మ్యాజిక్ షో కాదు. సినిమా సీన్ అంతకన్నా కాదు. నిజ జీవితంలో బస్సుల్ని కూడా లాగేసి ఒక తాతయ్య ఉన్నాడంటే నమ్మగలరా? ఆయన దగ్గరికి ఒక ఇనుప వస్తువు తీసుకెళ్ళండి, లటుక్కున అంటుకుంటుంది. అందుకే ప్రపంచం మొత్తం ఆయన్ని మ్యాగ్నెటిక్ మ్యాన్ లేదా అయస్కాంత తాతయ్య అంటారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆయన నిజంగా మ్యాగ్నెట్ కాదట. అయినా ఇనుప వస్తువులు ఎందుకు అంటుకుంటాయి? సైన్స్ ఏం చెప్తుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ బ్రెయిన్ లో ఒక డౌట్ మాత్రం గ్యారంటీగా పుడుతుంది. ఈ కథ మన ఇండియాలో కాదు, మలేషియాలో మొదలైంది. మీరు మలేషియా వెళ్లి మ్యాగ్నెటిక్ మ్యాన్ తెలుసా అని అడిగితే చాలా మంది ఒకే పేరు చెప్తారు, లియూతో లిన్. అక్కడ ఆయన ఒక సెలబ్రిటీ లాంటివాడు. హలో మిస్టర్ మ్యాగ్నెట్ అని సరదాగా పిలుస్తారు ఆయన్ని. 78 ఏళ్ల వయసులో ఇంత ఫేమస్ కావడం చిన్న విషయం కాదు కదా. కానీ ఈ ఫేమ్ వెనుక ఒక వింత కథ ఉంది. లియూతో లిన్ తాతయ్య ఒక సాధారణ వ్యక్తి. కానీ ఒకరోజు ఆయన ఛాతీ మీద ఒక చెంచా పెట్టాడు. అది కింద పడలేదు. మళ్ళీ ఇంకో చెంచా, ఇంకో రేకు, ఇంకో ఇనుప ముక్క, అన్నీ అతుక్కుంటున్నాయి. అక్కడే జనాలు షాక్ అయ్యారు. ఇది ఒకసారి కాదు, ఎప్పుడూ ఇదే జరుగుతుంది. ఏ ఇనుప వస్తువైనా ఆయన శరీరానికి అంటుకుంటుంది. ఇప్పుడు అసలు షాక్ ఇక్కడ మొదలవుతుంది. ఒకసారి లిన్ తాతయ్య తన ఛాతికి ఒక కొక్కెం ఉన్న రేకును అతికించాడు. ఆ కొక్కెంకి ఒక పెద్ద ఇనుప గొలుసు, ఆ ఇనుప గొలుసు చివర ఒక కారు. అవును, కారు. మెల్లగా ముందుకు నడిచాడు. కారు కూడా కదిలింది. ఇంకోసారి చిన్న బస్సు. ఇది చూసిన వాళ్ళకి ఒకటే ప్రశ్న, ఈయన నిజంగానే మ్యాగ్నెట్టా అని. సరదాగా కాదు, శాస్త్రవేత్తలు కూడా టెస్ట్ చేయాలని నిర్ణయించారు. ఒక చెంచా కాదు, 36 కిలోలున్న ఒక ఇనుప వస్తువు, అది కూడా ఆయన శరీరానికి అంటుకుపోయింది. అది ఊడలేదు, పడలేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం వార్తల్లోకి ఎక్కేశాడు. ఇదే పెద్ద ట్విస్ట్ అనుకుంటే ఇంకా ఉంది. ఈ శక్తి లిన్ తాతయ్య ఒక్కడికే కాదు, ఆయన 2 కొడుకులు, 2 మనమళ్ళకు కూడా అదే గుణం వచ్చింది. ఇక్కడే ఇది జన్యుపరమ అనే ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు సైన్స్ రంగంలోకి దిగింది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు లిన్ తాతయ్య మీద పరిశోధనలు చేశారు. ఎక్స్రేస్, స్కిన్ టెస్ట్, సర్ఫేస్ అనాలిసిస్ ఇవన్నీ చేశారు. ఫలితం ఏంటో తెలుసా? ఆయన శరీరానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. అంటే ఆయన నిజంగా మ్యాగ్నెట్ కాదు. అయితే మరి ఇనుప వస్తువులు ఎందుకు అంటుకుంటున్నాయని డౌట్ వచ్చిందా? రండి తెలుసుకుందాం. ఇంతకీ శాస్త్రవేత్తలు చెప్పిన నిజం ఏంటంటే ఆయన చర్మం సాధారణ మనుషుల చర్మంలా కాదు. కొంచెం ఎక్కువ సర్ఫేస్ ఫ్రిక్షన్ మరియు ఎడిషన్ ఉంటుంది. అంటే సూటిగా చెప్పాలంటే ఇనుప వస్తువులు చర్మానికి పీల్చుకున్నట్లు అంటుకుంటున్నాయి. ఇది మాయా కాదు, ఇదొక మ్యాగ్నెట్ కూడా కాదు. ఇదొక రేర్ హ్యూమన్ బాడీ ప్రాపర్టీ. అందుకే ఇది కుటుంబంలో కొంతమందికి మాత్రమే ఉంది. ఇక్కడే ఈ కథ ఇంకా బ్యూటిఫుల్ అవుతుంది. లిన్ తాతయ్య తన శక్తిని డబ్బు కోసం వాడలేదు, ప్రదర్శనలు చేశాడు. వచ్చిన డబ్బు పేదవాళ్లకు విరాళంగా ఇచ్చాడు. అంటే అద్భుతమైన శక్తి మాత్రమే కాదు, అద్భుతమైన మనసు కూడా. ఇప్పుడు ఒక ప్రశ్న, మన శరీరం గురించి మనకెంత తెలుసు? మన బ్రెయిన్, మన స్కిన్, మన సెల్స్, ఇప్పటికీ సైన్స్ కి అన్ని పూర్తిగా అర్థం కాలేదు. అయస్కాంత తాతయ్య అదే గుర్తు చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అనిపించాలి, మన బాడీ కూడా ఒక మిస్టరీనే. ఇలాంటి షాక్, సైన్స్, రియల్ ఫ్యాక్ట్స్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి. వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. డీప్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.